2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. వేదిక్ సైన్స్ ప్రకారం కనుక మనం చూసుకుంటే నరదృష్టి ఇది ఎన్ని రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ విమెన్కి నరదృష్టి ప్రభావం కనుకుంటే ఏ విధంగా ఉంటుంది, నక్షత్రాలు కనుక మనం చూసుకుంటే ఏ నక్షత్రం వారికి ఎలాంటి నరదృష్టి ప్రభావం ఉంటుంది, ఇయర్ మొత్తం కనుక మనం చూసుకుంటే అనేది ఈరోజు మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. వారి మాటలో తెలుసుకుందాం. హలో సార్. హలో నాగరాజ్ గారు. సార్, వేదిక్ సైన్స్ ప్రకారం కనుక మనం చూసుకుంటే నరదృష్టి ప్రభావం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది? దృష్టి అనేటువంటిది ఎప్పుడు కూడా ఒక ఎక్స్టర్నల్ నెగటివ్ ఫ్యాక్టర్ అండి. అంటే మనిషి మీద ప్రభావితం చేసేటువంటి దృష్టిల్లో నరదృష్టి అనేటువంటిది తీవ్రతరమైనటువంటిది. సో ఇక్కడ మనం చూస్తే గ్రహాలకి కానీ, నక్షత్రాలకి కానీ, రాశులకి సంబంధించి కానీ నరదృష్టి ప్రభావం ఏమిటి అని చాలామంది అనుకోవచ్చు. శని యొక్క ప్రభావం కానీ, గురువు యొక్క ప్రభావం కానీ, సో ఎప్పుడైతే గ్రహాల యొక్క స్ట్రెంగ్త్ వీక్ అయ్యింది అంటే ఆ గ్రహాల నుంచి వచ్చేటువంటి ఆరా, ఆ నెగిటివ్ ఎనర్జీ మన మీద ఎఫెక్ట్ చేస్తుంది అని అర్థం అండి. సో ఇక్కడ నరదృష్టి అనేటువంటిది 4 రకాలుగా విభజించబడి ఉందండి. ఒకటి సామాన్యమైన నరదృష్టి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా ఒక బట్టలు కొనుక్కున్నా, ఒక ఫోన్ కొనుక్కున్నా, ఒక బండి కొనుక్కున్నా, వాహనాలు ఏదైనా కొనుక్కున్నా మనమే తీసుకెళ్ళి 10 మందికి చూపిస్తూ ఉంటాం. సో దానివల్ల చిన్న చిన్న దృష్టి ప్రభావం మన మీద పడుతూ ఉంటుంది. దాన్నే సామాన్య దృష్టి అంటారండి. సో ఈ యొక్క ప్రభావం అనేటువంటిది మన సహజ సిద్ధంగానే చేసుకునే ఆచార వ్యవహారాల వల్ల, సాంప్రదాయాల వల్ల, ప్రతిరోజు పూజ చేసుకోవడం వల్ల ఆ దృష్టి ఆటోమేటిక్గా పోతుంది, ఇబ్బంది ఏమీ లేదు. బట్ రెండవది ఏంటి అంటే మహానరదృష్టి అండి. చాలా తీవ్రతరమైనటువంటిది. సో ఇక్కడ ఏంటి అంటే మనిషి వీక్గా ఉన్నప్పుడు ఎప్పుడైతే మహానరదృష్టి అనేటువంటిది సోకుతుందో దానివల్ల యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. మీరు బాగా గమనిస్తే అండి, కుటుంబంలో ఒకరి తర్వాత ఒకరికి హెల్త్ ఇష్యూస్ అనేటువంటి విపరీతంగా వస్తూ ఉంటాయి. హాస్పిటల్కి వెళ్తారు, చూపిస్తారు, మందులు వాడతారు, డబ్బులు ఖర్చు పెడతారు, కానీ దానికి క్యూర్ అనేటువంటిది కనబడదు. ఇక రెండవది కుటుంబ సభ్యుల మధ్యలో తీవ్రమైన వివాదాలండి. ఎవరికి పడదు, అందరూ అస్తమానం కొట్టుకుంటూనే ఉంటారు, అస్తమానం మనశ్శాంతి అనేటువంటిది ఉండదు. సో ఇంట్లో ఎప్పుడూ నెగిటివ్ ఆరా అనేటువంటిది, యాక్సిడెంట్లు, గాయాలు, డబ్బులు ఖర్చు అవ్వడాలు, హాస్పిటల్స్ ఇవే ఉంటాయి, ఏడుపులు విడబబ్బులే ఉంటాయి. మహానరదృష్టి యొక్క ప్రభావం మనిషితో పాటుగా ఇంటికి కూడా సోకుతుందండి. ఓకే. సో తర్వాత మూడవది ఏంటి అంటే సంభోగ దృష్టి. అంటే కొత్తగా పెళ్ళైనటువంటి జంట కానీ, లేకపోతే లవ్ విషయంలో కానీ, ఒక రిలేషన్ విషయంలో కానీ ఇబ్బందులు అనేటువంటివి సంభోగ దృష్టి వల్ల కలుగుతాయండి. ఫర్ ఎగ్జాంపుల్, కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళ జీవితం మధ్యలోకి ఎవరి యొక్క ఇన్ఫ్లుయెన్స్ అయినా పడింది అనుకోండి. సో వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల వీళ్ళిద్దరి మధ్యలో అనుమానము, లేకపోతే అవమానాలు, లేకపోతే భయాలు, విభేదాలు దాన్ని అక్కడికి తీసుకువెళ్తే విడాకులకి దారితీస్తూ ఉంటాయి. అంటే విడిపోవడానికి కూడా సంభోగ దృష్టి అనేటువంటిది కారణం అవుతూ ఉంటుంది. చాలా నక్షత్రాల వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంటుందండి, సంభోగ దృష్టి. తర్వాత ఆఖరిది సూక్ష్మ నరదృష్టి. అంటే మన చుట్టూ ఉండేటువంటి పీపుల్లో, జనాల్లో, మన కుటుంబ సభ్యుల్లో కానీ, బయట వాళ్ళలో కానీ మన ఎదుగుదల అనేటువంటిది చూడలేకపోయి మనల్ని ఎదగకుండా ఉండడానికి, మనల్ని వెళ్ళొద్దు, చెయ్యొద్దు, మానే, ఓడిపోతావు, పడిపోతావు, నష్టపోతావు అనేటువంటి మాటలతో మనల్ని భయభ్రాంతులకు గురి చేస్తుంటారు. మన చేసే పని కూడా మాటలు విని చేయలేకపోతూ ఉంటాం. సో ఇది సూక్ష్మ నరదృష్టి అండి. దీన్ని గుర్తించడం చాలా కష్టము, బట్ గుర్తించి సరిచేసుకోగలిగితే ఎవరు ఏమీ చేయలేరు. సో ఈ యొక్క 4 దృష్టిలు కూడా ప్రతి నక్షత్రానికి సంబంధించి, ప్రతి రాశికి సంబంధించిన ప్రభావాలు కనబడుతూ ఉంటాయండి. మీరు చెప్పిన దాని ప్రకారం కనుక మనం చూసుకుంటే ఈ నరదృష్టి ప్రభావంలో జనరల్గా మఖా నక్షత్రం మహిళలకి ఏం ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారు? జనవరి నుంచి డిసెంబర్ వరకు అసలు ఏ విధంగా ఉంటుంది? తప్పకుండా అండి. మఖా నక్షత్రం వాళ్ళకి, విమెన్కి ఎస్పెషల్లీ మనం మాట్లాడుకుంటే మహానరదృష్టి అనేటువంటిది, తర్వాత మేజర్లీ చెప్పాలంటే సామాన్య దృష్టి అనేటువంటిదే చెప్పుకోవచ్చు అండి. ఎందుకనంటే మఖా నక్షత్రం వాళ్ళకి ఎక్కువ శాతం వీళ్ళకి శత్రువు ఎవరంటే వీళ్ళే. ఎందుకంటే అధిపతి కేతువు కాబట్టి ఏ సమయంలో ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారో, ఎవరికి ఏ విషయాన్ని చెబుతున్నారు, ఎక్కడెక్కడ ఎక్స్పోజ్ అవుతున్నారు అనేటువంటిది చూసుకోవాలి. మీ దృష్టి అంతా కూడా అంటే ఒక సమయంలో ఖచ్చితంగా మఖా నక్షత్రం వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకానొక సమయంలో మీకు డౌన్ఫాల్ అనేటువంటిది కనబడుతుందండి, చాలా దారుణంగా. సో దానివల్ల అది ఒక బ్లాక్ పీరియడ్లో అనమాట. ఆ 1 మంత్ కావచ్చు, 1 ఇయర్ కావచ్చు, కంప్లీట్లీ దేనివల్ల? మీ తొందరపాటు నిర్ణయాల వల్ల. బాగా గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1 తొందరపాటు నిర్ణయాల వల్ల, అండ్ నెంబర్ 2 వచ్చేసి ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం వల్ల, మూడవది ఈగో, అహంకారం వల్ల ఖచ్చితంగా 3 విషయాల వల్ల ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. అది ఎప్పుడు అనేటువంటిది మీ జాతకంలో ఉంటుంది, జాగ్రత్త పడాలి. కానీ దాని తర్వాత మళ్ళీ మీరు రీగెయిన్ అవ్వడం, రైజ్ అవ్వడం ఇవన్నీ నార్మలే, ఖచ్చితంగా ఉంటాయి. కానీ మఖా నక్షత్రం వాళ్ళు ఏంటి అంటే మహానరదృష్టి యొక్క ప్రభావం వల్ల కోర్టు కేసెస్ కానీ,
లేకపోతే లీగల్ లిటిగేషన్స్ కానీ, లేకపోతే రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ అనేటువంటివి చూడడం కానీ, డీప్ డౌన్ అనమాట, అంటే కంప్లీట్లీ అప్పుల పాలైపోవడం, ఇలాంటివన్నీ కనబడతాయండి. వీటిల్లో ఏది మీరు ఫేస్ చేస్తూ ఉన్నా మఖా నక్షత్రం వాళ్ళు బికాజ్ ఆఫ్ మహానరదృష్టి అది జరుగుతూ ఉంటుంది. ఈ 2026లో కూడా మనం బాగా గమనిస్తే అండి, గురుబలము అనేటువంటిది జూన్ 1వ తారీఖు దాకా మిమ్మల్ని కాపాడుతుంది. ఆఫ్టర్ జూన్ 1 మీకు గురుబలం ఉండదు. బికాజ్ అప్పుడు గురుడు మీకు ఎక్కడికి వెళ్తారు, 12వ స్థానమైన కర్కాటకంలో ఉంటారు. ఖర్చులు అధికం. ఆల్రెడీ మఖా నక్షత్రం వాళ్ళు అంటేనే ఖర్చులు విపరీతంగా ఉంటాయి, అసలు డబ్బులు సరిపోవండి. అంటే చెప్పుకోవడానికి స్టేటస్ సోషల్లీ చాలా బాగుంటుంది, కానీ డబ్బులు అనేటువంటివి నిలబడవు. మీ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళకి, మీ ఫ్యామిలీకి, మీ శ్రేయోభిలాషులకి, ఫ్రెండ్స్కి, సర్కిల్కి, అందరికీ మీరే డబ్బులు ఖర్చు పెట్టాలి. సో దానివల్ల ఏంటంటే మనీ ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువ. చాలా కేర్ఫుల్గా సంపాదించిన డబ్బుని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఎప్పుడైతే ఎక్స్పెన్సెస్ మీరు కంట్రోల్ చేయరో, అష్టమాధిపతి అయిన గురుడు యాక్టివేషన్లోకి ఆర్థిక ఇబ్బందులకి దారితీస్తారు. 6వ స్థానంలో శని ఎప్పుడైతే ప్రతి విషయాన్ని అందరికీ ఎక్స్పోజ్ అవుతూ ఉంటారో, అది క్రమేపీ ఏమవుతుంది, రిలేషన్లో కానీ కెరీర్లో కానీ ఖచ్చితంగా లీగల్ లిటిగేషన్స్ అనేటువంటివి ఉంటాయి. ఎందుకు, 6th లార్డ్ శని, అది మకరం ఇండికేట్స్ కెరీర్, కాబట్టి ఖచ్చితంగా కెరీర్లోను 7th లార్డ్ కూడా శనే, కాబట్టి ఈ యొక్క పర్సనల్ లైఫ్కి సంబంధించినవి ఉంటాయి. వెరీ కేర్ఫుల్ అండి, చాలా జాగ్రత్తగా ఉండండి. 2026 సంవత్సరంలో మొన్న జరిగినటువంటి జనవరి 19, 20వ తారీఖుల్లో పంచగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ వల్ల మీకు రాజయోగం అనేటువంటిది పట్టింది. 6వ స్థానంలో ఈ యోగం పట్టడం వల్ల ఆరోగ్య సమస్యల విషయంలో కానీ, కెరీర్ విషయంలో కానీ, కాన్ఫిడెన్స్ కానీ, జాబ్ ట్రయల్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్నిట్లోనూ కొంచెం బెటర్ పొజిషన్లోకి వచ్చారు. కానీ ఇంకా కేర్ఫుల్గా ఉండాలండి, ఎందుకంటే అష్టమ శని ఉంది, 8వ స్థానంలో శని ఉన్నారు అంటే సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్. అప్పటికప్పుడు డబ్బులు వస్తాయి బాగానే, కానీ ఒక్కసారిగా ఊడ్చిపెట్టినట్టుగా డబ్బులన్నీ ఖర్చు అయిపోతాయి. ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వినబడుతుంది, దానివల్ల మానసిక ప్రశాంతత పోతుంది. ఇంకోటి ఏంటి అంటే మాటలు పడాల్సి వస్తుంది అనమాట. ఎవరితో పడితే వాళ్ళతో మాటలు పడాలి, ఇదేంటి నాకు అవసరమా అనేటువంటి ఒక చికాకు పుడుతూ ఉంటుంది. సో ఇదంతా అష్టమ శని యొక్క ప్రభావం చేత. సో మేజర్లీ మఖా నక్షత్రం వాళ్ళు దీని నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలి? నెంబర్ వన్ ఈగో కంట్రోల్ చేసుకోవాలి. నెంబర్ 2 ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు. నెంబర్ 3 ప్రతి ఒక్కరికి అన్ని విషయాలు చెప్పి ఎక్స్పోజ్ అవ్వద్దు. ఓవర్ కమిట్మెంట్స్ అనేటువంటివి ఇవ్వద్దు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. 2026 సంవత్సరంలో ఎస్పెషల్లీ ఈ దృష్టి ప్రభావం నుంచి బయటకు రావడానికి జెమ్ సొల్యూషన్ చాలామంది అడుగుతూ ఉంటారు. సో దీనికోసం అయితే టైగర్ ఐ అనేటువంటిది ఒకటి ధరించండి. దీనివల్ల శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి, దృష్టి ప్రభావం నుంచి బయటకు వస్తారు. రాబోయే ఆపదలు, అష్టమశని అంటే వాహన ప్రమాదాలు ఉంటాయి, గాయాలు ఉంటాయి, ఆరోగ్య సమస్యలు ఉంటాయి, ఒత్తిడులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. టైగర్ ఐ అనేటువంటిది మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. తర్వాత మేజర్లీ ఈ యొక్క ఫిబ్రవరి మాసం 13, 23 తారీఖుల దగ్గర నుంచి రవి అండ్ కుజుడి యొక్క ట్రాన్సిట్ జరగడం వల్ల వీళ్ళిద్దరూ కూడా కాస్త వీక్ అవుతూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో కులదేవతకి, ఇష్టదేవతకి ఎక్కువగా ఆరాధన చేయడం, సూర్య భగవానుని ఆరాధన చేయడం, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవడం వల్ల మంచి శుభ ఫలితాలు అనేటువంటివి చూస్తారు. ఇది కాకుండా ఇంకేమైనా రెమెడీ చేసుకోవడానికి అవకాశం ఉంటుందంటారా? అంటే ప్రతి రాశికి సంబంధించి కానీ, నక్షత్రానికి సంబంధించి కానీ, ఎస్పెషల్లీ ఈ యొక్క నక్షత్రానికి కూడా రాబోయేటువంటి ఫిబ్రవరి 15వ తారీఖు రోజున, రాబోయేటువంటి ఫిబ్రవరి 15వ తారీఖునండి మహాశివరాత్రి పర్వదినం రోజున సాయంత్రం మొదలుపెట్టి రాత్రి జాగరణతో పాటుగా మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు, స్వామివారికి 1,00,000 బిల్వార్చన, మీ ఇంట్లో అప్పులు కానీ, డబ్బు మనీ ఫ్లో అనేటువంటిది ఆగకుండా రావడానికి లక్ష్మీ గణపతి హోమం ఒకటి, తర్వాత మీ మీద దృష్టి ప్రభావం ఉన్నా, మీకు శత్రువులు తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఉన్నా, లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఇబ్బంది పెడుతూ ఉన్నా, ఏ రకమైనటువంటి నాగదోషాలు ఉన్నా అవి పోవడానికి సుదర్శన హోమం ఒకటి, తరువాత లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కోసం కమలాత్మిక హోమము, ఉన్నటువంటి స్థితి నుంచి ఉన్నతమైన స్థాయికి, అంటే జాబ్ కానీ, కెరీర్ కానీ, పదవి కానీ, స్థితి కానీ ఏదైనా రాజశ్యామల హోమము, శ్రీరుద్ర హోమము, అంటే రుద్రుడు అమ్మవారు ఆది దంపతుల యొక్క అనుగ్రహం కలగడానికి స్వయంగా మీ చేతుల మీద మీరే హోమంలో పాల్గొనే అవకాశం కూడా కల్పిస్తున్నానండి. మహాశివరాత్రి రోజున అత్యంత వైభవంగా జరగబోతోంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనండి. ఒకవేళ మీరు విదేశాల్లో ఉన్నా, దూరపు ప్రాంతాల్లో ఉన్నా, మీరు రాలేని పరిస్థితిలో ఉన్నా పరోక్షంగా కూడా సుమన్ టీవీ ఆధ్వర్యంలో మీరు దర్శనం చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే దర్శనం చేసుకుని ఆ గోత్రనామాల మీద మీరు అక్కడ చేయిస్తారో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా మీకు క్లియర్ అయిపోతాయి. సో ఆన్లైన్, ఆఫ్లైన్ సర్వీసెస్ ఉన్నాయి. ఆఫ్లైన్ రావాలి అనుకుంటే డైరెక్ట్గా ఆఫ్లైన్కి రావచ్చు. తప్పకుండా మీ చేతుల మీద మీరే చేయొచ్చు అండి. అభిషేకాలు అవి చేయొచ్చు. ఓకే, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూర్చొని చేసుకోవడానికి అవకాశం ఉంది. ఫ్యామిలీ మొత్తము రావచ్చండి. వేద పండితుల యొక్క ఆశీర్వచనాన్ని కూడా అందుకోవచ్చు.
థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు గనక వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం గనక మీ వ్యక్తిగత జాతకం ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. అండ్ మరీ ముఖ్యమైనది ఫిబ్రవరి 15న మహాశివరాత్రి. ఆ రోజున కనుక ఎవరైనా సరే ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు. హైదరాబాద్లో జరుగుతుంది. ఆన్లైన్ ఆఫ్లైన్ సెషన్స్ రెండూ ఉంటాయి. సో ఎవరైనా సరే ఆన్లైన్ ఆఫ్లైన్లో రెండు విధాలుగాను ఆ పూజలో మీరు పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా సరే మీకు ఉండేటువంటి దోషాలను పోగొట్టుకోవడం కోసం మహాశివరాత్రి రోజు జరగబోయేటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మాత్రం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.